స్పెషల్ ఎపిసోడ్ కృష్ణ జన్మాష్టమి. ఒక యూనిక్ టెంపుల్ అంటే హైదరాబాద్ లో మన ఇలాంటి టెంపుల్ ఉందని నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుసు. జన్మాష్టమి అనేది ఎందుకంట? జన్మాష్టమి అనేది ఒక సంస్కృత వర్డ్. డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ పెడతాను, అలాగే నేను వీడియో స్టార్టింగ్లో రూట్ చూపిస్తాను ఇక్కడ ఎలా రావాలి. సో ఇక్కడ మనకి బయటనే 2 వీలర్ పార్కింగ్ ఉంటుంది, 4 వీలర్ పార్కింగ్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు అదర్ దెన్ ఫెస్టివల్స్ కాకుండా ఎప్పుడైనా మీరు ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే వీకెండ్స్ లో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ రద్దీ కూడా ఉండదు. చిన్న కొండ అంటే ఈ ప్రదేశం మొత్తం ఒక టైంలో కొండ ఉండుండే. సో కొండని చెక్కేసి ప్రాపర్ గా ఒక గార్డెన్ ప్రిపేర్ చేసేసి ఇక్కడ స్వామివారిని మూలవిరాట్ని देख रहे हैं, ये यहाँ के प्रधान देवता भगवान श्री लक्ष्मी नारायण भगवान विष्णु हैं, जिन्हें हम श्री गुरुवायूरप्पन के नाम से जानते हैं। और ये जो है आर्मी का एक बहुत बड़ा मंदिर है, कोर ऑफ यमी का सबसे बड़ा मंदिर है। कोर ऑफ यमी एक अन्य इंडियन आर्मी का रीढ़ कही जाती है, बैकबोन कहा जाता है। अच्छा, मंदिर का जरूर विजिट करें, भगवान का आशीर्वाद लें। मैं इस बात को एक बार पुनः कहना चाहता हूँ, ये प्रभु के अंदर बड़ी शक्ति है। जो भी व्यक्ति यहाँ से अंदर जाकर के अपनी जो भी इच्छा प्रकट करता है, मैंने 3.5 साल में देखा कि लोगों की मनोकामनाएं 99% लोगों की मनोकामनाएं यहाँ से पूर्ण हो जाती हैं। यहाँ पर हमने एक पौधा लगाया हुआ है जिसका नाम गुड़मार है, और वो पौधा जो है डायबिटीज पेशेंट के लिए अमृत है। अभी तक मुझे यहाँ से कोई भी व्यक्ति उसकी पत्तियां खाई जाती हैं।
అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సనాతన్ సత్సంగ్ 18 ది ఇన్నర్ బ్లీస్. ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ కృష్ణ జన్మాష్టమి. ఒక యూనిక్ టెంపుల్, అంటే హైదరాబాద్ లో మన ఇలాంటి టెంపుల్ ఉందని నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుసు. సో ఒక యూనిక్ కృష్ణ టెంపుల్ కి మీకు నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో కంప్లీట్. సో ఈ వ్లాగ్ ని మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ గా చూడండి. అండ్ ఇక్కడ ఉండే ఉపాలయాల గురించి అన్ని వివరాలు నేను ఇక్కడ తెలియజేస్తాను. అండ్ మీకు రూట్ కూడా నేను చూస్తాను ఎక్కడి నుంచి రావాలి టెంపుల్ కి అనేసి. అలాగే డిస్క్రిప్షన్ లో నేను లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు ఆ లొకేషన్ తీసుకుని టెంపుల్ వరకు రీచ్ కావచ్చు. సో ఇది చాలా అంటే చాలా యూనిక్ టెంపుల్. యూట్యూబ్ హిస్టరీలోనే నాకు తెలిసి ఫస్ట్ టైం మన ఛానల్లో మనం ఇక్కడ ఈ టెంపుల్ ని చూపించబోతున్నాము. సో మరిన్ని విశేషాలు, కృష్ణ జన్మాష్టమి స్పెషాలిటీ ఏంటి, ఆ ఫెస్టివల్ లో మనం ఎందుకు జరుపుకుంటాము, అలాగే ఇక్కడ మూల విరాట్ దర్శనం కూడా అన్ని చేసుకున్నాము. సో మరిన్ని విశేషాలు మనం వెళ్తూనే నేను తెలియజేస్తాను. రండి. ఇప్పుడు మనం ఆలయం ఎంట్రన్స్ కి వచ్చేసాము, లోపలికైతే మనం వచ్చేసామన్నమాట. సో వెళ్తూనే మనం ఇక్కడ ఏమేమి ఉపాలయాలు ఉన్నాయి అవన్నీ దర్శనం చేసుకుంటూ ఫైనల్ గా మనం వెళ్ళి స్వామివారి మూర విరాట్ దర్శనం కూడా మనం చేసుకుందాం. అది ఉపాలయాలు దర్శనం చేసుకోక ముందు నేను ఒక చిన్న స్టోరీ వివరిస్తాను. జనరల్ గా మనం కృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటాము? సో ఇది అందరికి తెలిసిన విషయమే. కృష్ణుడు పుట్టిన రోజు, అందుకోసమే మనం కృష్ణ జన్మాష్టమి మనం చేసుకుంటాము. జన్మాష్టమి అనేది ఎందుకు అంటాం? సో జన్మాష్టమి అనేది ఒక సంస్కృత వర్డ్. జన్మ అంటే బర్త్, జన్మం, రైట్? సో అష్టమి అంటే 8. సో 8 ఎందుకు వచ్చింది? అది కూడా ఒక చిన్న స్టోరీ బిహైండ్ నేను చెప్తాను ఎందుకు అంటారు. సో కృష్ణుడు వచ్చేసి విష్ణుది 8వ అవతారం. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కృష్ణపక్ష శ్రావణ మాసంలో 8వ రోజు మనము ఈ ఫెస్టివల్ ని జరుపుకుంటాము. సో ఇదొక సెకండ్ రీజన్. సో థర్డ్ రీజన్ వచ్చేసి ఏంటంటే కృష్ణ భగవానుడు దేవికి అలాగే వాసుదేవుడికి 8 సంతానం. సో ఈ 3 రీజన్స్ వల్ల మనం ఈ ఫెస్టివల్ ని కృష్ణ జన్మాష్టమి అనే మనం పేరు పెట్టుకున్నాము. అలాగే జన్మాష్టమి అని కూడా అంటాము, గోకులాష్టమి కూడా మనము అంటాం అన్నమాట. సో ఇది చిన్న స్టోరీ, కృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటాము, జన్మాష్టమి అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి అని. ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ ఉండే ఉపాలయాలు దర్శనం చేసుకున్నాము. రండి. ఇప్పుడు మొదటగా మనం దర్శనం చేసుకునే ఉపాలయం వచ్చేసి శ్రీ దుర్గామాత. సో అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మనం అలాగే ఎదురుగానే మనకి శివాలయం కూడా మనకి దర్శనం ఇస్తుంది. సో అక్కడ శివుడు దర్శనం చేసుకుని, సో ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్ టెంపుల్ అన్నమాట. అంటే సిటీలో ఇలాంటి టెంపుల్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. సో మా ప్రయత్నం ఏంటి అంటే సనాతన్ సత్సంగ్
వన్ నైట్ ది ఇన్నర్ ప్లేస్. సో ఇంతకు ముందు నేను నా వీడియోస్ అన్ని చూస్తే చాలా ఏన్షియంట్ టెంపుల్స్ అంటే యూనిక్ టెంపుల్స్ మేము చూపించబడుతున్నాము మా ఛానల్లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ది యూనిక్ టెంపుల్ కృష్ణ భగవాన్ది. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు ఇక్కడ చూసుకుంటే నేచర్ వైజ్ చాలా అంటే చెట్లు చాలా కలర్ఫుల్ ఉంటుంది. సో మీరు ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ మంచి టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలు ఆడుకోనికి కూడా మనకి ఇక్కడ గార్డెన్ ఉంటుంది. అలాగే మీరు కృష్ణాష్టమి రోజు ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటే మాత్రం ఒక డిఫరెంట్ లెవెల్ ఒక అనుభూతి మీరైతే పొందుతారు. ఇది నా గ్యారంటీ, ఎందుకంటే అంత బాగుంటుంది. నా డిస్క్రిప్షన్ ఫాలో కంటే డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ పెడతాను. అలాగే నేను వీడియో స్టార్టింగ్లో రూట్ చూపిస్తాను ఇక్కడ ఎలా రావాలి. సో మేజర్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇది మిలిటరీ ఆధ్వర్యంలోనే ఈ టెంపుల్ అనేది ఇక్కడ వాళ్ళే ఈ టెంపుల్ని మొత్తం చూసుకుంటారనమాట. సో ఇక్కడ మనకి బయటనే మనకి 2 వీలర్ పార్కింగ్ ఉంటుంది, 4 వీలర్ పార్కింగ్ ఉంటుంది. అలాగే వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అన్నదికి ఏం లేదు. హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీతో వచ్చేసి ఇక్కడ పిల్లలతో కూడా వచ్చేసి మీరు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, స్పెషల్లీ కృష్ణాష్టమి రోజు వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ పూజలు కానీ భజనలు జరుగుతుంటది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో హ్యాపీగా మీరు ఫ్యామిలీతో వచ్చేసి ఇక్కడ మీరు టైం స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాము, రండి. జై దుర్గా. ఈ ఆలయంలో మనకి అన్ని దేవత మూర్తులు వచ్చేసి పాలరాయితో అంటే చెక్కించబడింది అనమాట. సో ప్రతి ఒక్క విగ్రహం మనం చూసుకుంటే ఇక్కడ పాలరాతితో మనకి దర్శనం ఇస్తారు. అమ్మవారి దర్శనం అయితే మనం చేసుకున్నాము. ఇప్పుడు దక్షిణామూర్తి స్వామివారి దర్శనం చేసుకుందాము. అలాగే పక్కన లార్డ్ శివ, హర్ హర్ మహాదేవ్, శంభో శంకర శివాలయం కూడా ఉంటుంది. స్వామివారు కూడా దర్శనం చేసుకుందాము, రండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఆలయంలో మంచి సుగంధం స్మెల్, అంటే స్వామివారికి మంచి పూజలు ఇక్కడ నెరవేర్చి అలంకరణ కూడా చూసుకుంటే చాలా అద్భుతమైన అలంకరణ స్వామివారికి ఇక్కడ చేశారు. సో ఇప్పుడు మనం దర్శించుకుంటుంది దక్షిణామూర్తి స్వామివారు. ఇప్పుడు మనకి ఇక్కడ స్వామివారి దర్శనం తర్వాత శివలింగం దర్శనం కూడా మనం చేసుకుందాము. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఇప్పటి వరకు మనం దక్షిణామూర్తి స్వామివారి దర్శనము, అలాగే హర్ హర్ మహాదేవ్ శివుడి దర్శనం కూడా మనం చేసుకున్నాము. అలాగే ఇక్కడ మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ నవగ్రహాల దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఈ టెంపుల్ ఎన్వైరన్మెంట్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ ప్రతి చోట ఉపాలయాలు చూసుకుంటే కొండ పైన, కొండ మధ్యలో, చెట్ల మధ్యలో, అంటే నేచర్ మధ్యలో ఈ ఉపాలయాలు మనకి ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు 100% మనశ్శాంతిని పొందుతారని అయితే 100% గ్యారెంటీ అయితే నేను ఇస్తున్నా. ఇక్కడ చిన్న కొండ, అంటే ఈ ప్రదేశం మొత్తం ఒక టైంలో కొండ ఉండుండే. సో కొండని చెక్కేసి ప్రాపర్గా ఒక గార్డెన్ ప్రిపేర్ చేసేసి ఇక్కడ స్వామివారిని, మూల విరాట్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే చాలా ఉపాలయాలు కూడా ఇక్కడ, ప్రతి ఒక్క ఉపాలయం మనకి కొండ మధ్యలో, చెట్ల మధ్యలో, నేచర్ మధ్యలో ఉంటుంది. సో మీరు నైట్ టైం వచ్చినా కంప్లీట్ లైటింగ్ ఉంటుంది, డే టైం వస్తే కూడా. సో 2 డిఫరెంట్ మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ పొందుతారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ మరొక ఉపాలయం శివాలయమే. సో ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాము. సో ఈ ప్రదేశం వచ్చేసి కొద్దిగా కొండ మధ్యలో ఉన్నట్టుగా, అంటే ఏదో దూరం ప్రాంతంలో మనం ఉన్నట్టు కాదు. ఇది కరెక్ట్ సిటీ మధ్యలో మనకి ఇలాంటి ఒక టెంపుల్ మనకి ఉంది. అది మన అదృష్టం. సో మీరు కూడా ఈ టెంపుల్కి దర్శనంకి వచ్చినప్పుడు, అండ్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు 10 మందికి షేర్ చేయాలి. మనకి హైదరాబాద్లో ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి అని కూడా మనం చూసినప్పుడు, వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అట్లా స్ప్రెడ్ అవుతుంటుంది. సో ఈ వీడియో మీకు కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ హైప్ కూడా చేయండి. సో ఎప్పుడైనా మీరు అదర్ దెన్ ఫెస్టివల్స్ కాకుండా ఎప్పుడైనా మీరు ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే వీకెండ్స్ లో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ రద్దీ కూడా ఉండదు, నార్మల్ పబ్లిక్ ఉంటుంది ఇక్కడ. సో మీరు ఎప్పుడైనా వీకెండ్స్ లో వచ్చినప్పుడు మాత్రం ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ స్పెషల్గా ఈ కృష్ణాష్టమి రోజు స్పెషల్ ఒకేషన్స్ లో వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇక్కడ రద్దీ అనేది ఉంటుంది. అండ్ అలాగే ఎన్వైరన్మెంట్ కూడా అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనము మరొక ఉపాలయం దర్శనం చేసుకుందాము, రండి. ఇక్కడ మరొక ఉపాలయం వచ్చేసి మనకి సాయిబాబా మనకి దర్శనం ఇస్తారు. స్వామివారి దర్శనం కూడా మనం చేసుకుందాము, రండి.
ఇప్పటి వరకు అయితే మనం మాక్సిమం అన్ని ఉపాలయాలు దర్శనం అయితే చేసుకున్నాము. ఫైనల్ గా మనకి హనుమంతుడు దర్శనం ఒక్కటి లాస్ట్ ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మూల విరాట్ దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మీకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చేసింది. కంప్లీట్ చెట్ల మధ్యలో మనకి ఒక క్లీన్ ఆక్సిజన్, సో నేచర్ కి దగ్గరగా ఉండి చెట్ల మధ్యలో నుంచి ఒక ఫ్రెష్ ఎయిర్ లో ఉన్నట్టు ఒక మంచి ఫీలింగ్ అయితే కూడా ఉంటుంది. సో దయచేసి మీరు రావాలనుకుంటే డిస్క్రిప్షన్ లొకేషన్ ఆల్రెడీ నేను మెన్షన్ చేసినాను. నేను ఊరికే మెన్షన్ ఎందుకు చేస్తున్నాను అంటే ఎవరైనా మిస్ అవుతే ప్లీజ్ నేను డిస్క్రిప్షన్ లో లొకేషన్ అయితే పెడతాను కాబట్టి సో నేను చెప్పడం వల్ల ఎవరైనా మిస్ అవుతే వాళ్ళు చూసి లొకేషన్ కి వస్తారని ఒక చిన్న దీంతో నేను చెప్తున్నాను. సో అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే హైప్ చేయండి. అండ్ మనకే తెలిసినప్పుడు మన దగ్గర ఈ వీడియోని పెట్టకుండా మీరు ప్లీజ్ షేర్ చేసి 10 మందికి తెలియజేయండి. సో ఇప్పుడు లాస్ట్లీ మనము వెళ్ళి హనుమంతుడి దర్శనం కూడా చేసుకుందాం రండి. ఇప్పుడు మనం అన్ని ఉపాలయాల దర్శనం అయితే మనం చేసుకున్నాము ఈ ఆలయంలో. సో ఫైనల్ ఘట్టం వచ్చేసి మనకి మూల విరాట్ దర్శనం మనం చేసుకున్నాము. వెళ్ళే ముందు అంటే ఇది మనకి తెలిసిన జనరల్ స్టోరీ, కృష్ణుడు ఎలా పుట్టారు నేను చిన్న 2 minutes లో నేను చెప్తాను స్టోరీ. సో కృష్ణ భగవానుడు దేవికి అలాగే వాసుదేవ్ దంపతులకి జన్మించారు. ఆకాశవాణి అంటే కంసుడు అనే రాజు వాళ్ళ సిస్టర్ దేవిక. సో ఆకాశవాణి ఒక విషయం చెప్తుంది, అది ఏంటి అంటే దేవికకి 8వ సంతానం నీకు మృత్యుకి కారణం అవుతాడు అని చెప్పేసి. సో దానివల్ల కంసుడు ఏం చేశాడంటే ఈ దంపతులని వాళ్ళ కారాగారంలోనే బంధించాడనమాట. సో వాళ్ళే పుట్టబోయే ప్రతి ఒక్క సంతానంని చంపించడం జరుగుతూ వచ్చింది. సో లాస్ట్లీ కృష్ణ భగవానుడు జన్మించడం జరిగింది. అలాగే అట్ ది సేమ్ టైం ఒక పెద్ద మిరాకిల్ జరిగింది. అదేంటి అంటే అన్ని ద్వారాలు ఓపెన్ అయిపోయినాయి. సో ద్వారాలన్నీ ఓపెన్ అయిపోయినప్పుడు వాసుదేవుడికి ఒక మార్గం అనేది దొరికింది. అదేంటి అంటే కృష్ణ భగవాను అక్కడ నుంచి తరలించడం. సో యమునా తీరాన అలా వెళ్తూ యమునా తీరాన దాటి స్వామివారిని యశోదామాత అలాగే నంద ఆ దంపతులకి స్వామివారు అక్కడికి అంటే వాసుదేవుడికి వెళ్ళేసి ఆ స్వామివారిని అక్కడ పెట్టారు. సో స్వామివారి బాల్యం అంతా యశోద అమ్మవారు చూస్తున్నారు అనమాట. సో అలాగే బలరాముడు స్వామివారి సోదరుడు కూడా. సో స్వామివారు చేసే చిలిపి చేష్టలు, అల్లరి పనులు ఇవన్నీ సో ఒక రాసలీల అంటే మనం అంటాం కదా కృష్ణలీల, రాసలీల. సో రాసలీల అనేది పదం కూడా మనకు అక్కడి నుంచే వచ్చింది. అంటే కృష్ణ భగవానుడు చేసే కొంటె పనులు, చిలిపి పనులు, అలాగే వయసు పెరిగిన కొద్ది తర్వాత స్వామివారు రాధాదేవితో ఒక రిలేషన్ మెయింటైన్ చేయడం. సో అలాంటి ఒక లవ్ కి సింబాలిక్ గా ఉండడం. సో అలాంటివన్నీ మనకి రాసలీల అనేది ఒక పదంతో ముడిపడి ఉందన్నమాట. సో ఇది చిన్న స్టోరీ. అలాగే కృష్ణాష్టమి అనేది నాట్ ఓన్లీ ఇండియా, సో జనరల్ గా అయితే మనకి నార్త్ ఇండియా, సౌత్ అంటే ఓవరాల్ ఇండియాలో కంప్లీట్ గా జరుపుకుంటాము. కానీ అవుట్ ఆఫ్ ఇండియా అదర్ కంట్రీస్ లో కూడా జరుపుకుంటారు. అంటే బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఫిజీ, అలాగే యుఎస్, అరిజోనాలో ఇస్కాన్ టెంపుల్ అక్కడ ఉన్నాయి. సో
యావత్ ప్రపంచంలో కూడా కృష్ణాష్టమి అనేది జరుపుకుంటారు. సో సనాతన ధర్మం అలాగే అఖండ భారత్ ఎంత పురాతనమైనది, ఎంత వ్యాపించింది అనేది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో చాలా మంది దీన్ని తరతరాలుగా దీన్ని హరించడం జరిగింది. సో అట్లాగే మన సనాతన ధర్మాన్ని కొంచెం వాళ్ళు బ్రేక్ చేయడం అనేది జరిగింది. కానీ హిస్టరీ చూసుకుంటే మనది చాలా పురాతనమైన ధర్మం. అలాగే మన దేవతలు అందరూ యావత్ ప్రపంచంలో పూజించబడినలు అన్నమాట. సో ఇది వచ్చేసి మా ప్రయత్నం, చిన్న స్టోరీ చెప్పడం, కంప్లీట్ స్టోరీ కృష్ణ జన్మాష్టమి ఏంటనేది మా నుంచి మేము ప్రయత్నం అయితే చేశాము. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఇప్పుడు ఫైనల్ ఘట్టంకి మనం వెళ్ళేసి మూల విరాట్ దర్శనం చేసుకుని ఈ టెంపుల్ బ్లాగ్ ని మనము ఇక్కడ ముగిద్దాం. రండి. ఇక్కడ చూసుకుంటే మనకి వాటర్ ఫౌంటైన్ కూడా స్టార్ట్ అయింది. సో వెళ్తూనే వాటర్ అనేది స్ప్రింకిల్ అయి పడుతుంది. చాలా చల్లగా, మనసుకి చాలా చల్లగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి మూల విరాట్ ఉండే ప్రదేశం, అంటే టెంపుల్ ద్వారం మనకి. సో ఫైనల్ మనం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుందాము. రండి. సో మనకి ఈ టెంపుల్ లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ నుంచి మనకి దేవి దేవతల మూర్తులు అయితే మనకు కనిపిస్తుంటాయి. సో ఫస్ట్ వచ్చేసి గౌరీ శంకర్, ఆ శివుడు, మహేశ్వర్, పార్వతీదేవి అలాగే వినాయకుడు మనకి దర్శనం ఇస్తారు. సో రైట్ రౌండ్ మనం చూసుకుంటే అన్ని దేవి దేవతల మూర్తులు ఇక్కడ మనకు కనిపిస్తుంది. మధ్యలోనే మనకి కృష్ణ భగవానుడు మూల విరాట్ మనకి దర్శనం ఇస్తుంది. సో ఈ దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ హనుమంతుడు, వినాయకుడు. ఇప్పుడు మనం వినాయకుడిని దర్శనం చేసుకోబోతున్నాము. సో ఈ ఆలయంలో ఏంటి అంటే చాలా మంది దేవి దేవతల మూర్తులు అయితే మనకి దర్శనం ఇస్తుంది. చాలా అంటే చాలా ప్రశాంత వాతావరణంలో. అండ్ ఇక్కడ స్పెషల్ గా కృష్ణాష్టమి రోజు అయితే ఇక్కడ భజనలు చేసే ప్రోగ్రాం ఉంటుంది. పిల్లలు డాన్స్ ఇక్కడ చేస్తారు, రాసలీల అని కూడా అంటాం మనము. సో అలాగే మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ ఫెస్టివల్ అనేది 2 day ఫెస్టివల్. ఫస్ట్ మనము కృష్ణ జన్మాష్టమి అనేది జరుపుకుంటాము. రెండో రోజు వచ్చేసి దహి హండి అని కూడా అంటాం, అంటే ఉట్టు. మన సౌత్ సైడ్ వచ్చేసి ఏపీ తెలంగాణలో దీన్ని ఉట్లు కూడా అంటాం మనము. అంటే ప్రజలందరూ కలిసి ఒక పిరమిడ్ లాగా ఫామ్ అయిపోయి ఆ హండీని పల్లగొట్టేసి అందులో ఉండే వస్తువులు అందరికీ పంచి పెడతారనమాట. సో ఇది ఒక రాసలీలలో ఒక ప్రక్రియ. సో ఇది ఒక 2 day ఫెస్టివల్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ హనుమంతుడు దర్శనం ఇస్తున్నారు. సో అన్ని దేవి దేవతల మూర్తులు మనం దర్శనం చేసుకున్నాము. జై శ్రీరామ్. సో రామలక్ష్మణ సీత దేవి సమేతంగా మనం దర్శనం అయితే చేసుకుంటున్నాము. రాధాకృష్ణ మూర్తులు కూడా మనకి దర్శనం ఇస్తుంది. సో అన్ని విగ్రహాలు ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో అన్ని విగ్రహాలు మనం ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత దుర్గామాత, సరస్వతి మాత, అలాగే మనకి లక్ష్మీ మాత కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. సో ఇప్పుడు దర్శనం చేసుకుంటుంది మనము సరస్వతి మాతని. పక్కనే మనకి లక్ష్మీదేవి అమ్మవారు దర్శనం ఇస్తారు.
సో ఈ టెంపుల్లో ఇక్కడ ఇంతమంది దేవి దేవతల మూర్తులు మనకి దర్శనం ఇస్తుంది. మీరు కూడా ఈ టెంపుల్ కి విచ్చేసినప్పుడు ఇక్కడ ఉండే అన్ని విగ్రహాలకి మనం పూజ చేసుకొని దర్శనం చేసుకొని ఫైనల్ గా ఇప్పుడు మూల విరాట్ దర్శనం అయితే మనం చేసుకుందాము. రండి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. సో ఈ మంత్రంని సామాన్యంగా మనకి కృష్ణ భగవానుడి మంత్రంగా మనం భావిస్తాము. సో ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటే స్వామి వారిని మనం పూజిస్తాము. అలాగే ఇక్కడ మనకి మూల విరాట్ చూసుకుంటే చాలా బాగా ఇక్కడ పూజలు అనేటివి ఇక్కడ ఉండే మహారాజు వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే కృష్ణ జన్మాష్టమి రోజైతే ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుంది. అలాగే చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు కమిటీ మెంబర్స్ ఇక్కడ. ఇదంతా వచ్చేసి ఆర్మీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది అన్నమాట. ఈ ఆలయంలో మనకి ప్రధాన అర్చకులు శుక్లా గారు మనతో ఉన్నారు. స్వామివారిని అడిగి ఈ టెంపుల్ విశేషాల గురించి మనం తెలుసుకుందాము. नमस्कार शुक्ला जी. नमस्कार. ये टेंपल के बारे में हमारे व्यूअर्स को थोड़े डिटेल्स बताइए. जी, जैसा कि आप सब देख रहे हैं, ये यहाँ के प्रधान देवता भगवान श्री लक्ष्मी नारायण भगवान विष्णु हैं, जिन्हें हम श्री गुरुवायूरप्पन के नाम से जानते हैं. और ये जो है आर्मी का एक बहुत बड़ा मंदिर है. कोर ऑफ ईएमई का सबसे बड़ा मंदिर है. कोर ऑफ ईएमई एक इंडियन आर्मी का रीढ़ कही जाती है, बैकबोन कहा जाता है. अच्छा. अगर कोर ऑफ ईएमई ना हो तो इंडियन आर्मी कभी भी 2 कदम भी आगे नहीं जा सकती है. शुरू से लेकर के और जहाज तक का काम कोर ऑफ ईएमई करती है. तो ये जो है मंदिर का निर्माण 1985 में हमारे पुराने कमांडेंट साहब के द्वारा किया गया. तो वर्तमान समय में जो हमारे कमांडेंट साहब हैं लेफ्टिनेंट जनरल नीरज वासने था, उनके देखरेख में इसकी सौंदर्यता और भव्य होती चली जा रही है. तो वह इस पर बहुत ध्यान देते हैं. वह बिना बताए हुए कभी भी यहाँ पर आ जाते हैं अक्सर, और अपने व्यू को देखते हुए वो अपना यहाँ पर अपना वो रखते हैं. और सब कुछ इतना सुंदर बना दिया है कि यहाँ पर चारों तरफ से लोगों की इनकी अच्छी तारीफ हो रही है सबका, और हमारा मंदिर का भगवान का काफी अच्छा नाम रोशन हो रहा है. तो जो ये भगवान का मंदिर है, यह जो है 1985 में बनाया गया था. ये हेक्सागोनल डिजाइन में बनाया गया है. ये गुरुवायूरप्पन भगवान है. कहा जाता है कि भगवान विष्णु का ही स्वरूप है, और इनको गुरु और वायु देवता ने मिलकर के इनकी पूजा किया था, इसलिए इनको गुरुवायूरप्पन के नाम से जानते हैं. मैं यहाँ पर लगभग पिछले 3.5 साल से सेवा कर रहा हूँ भगवान की. और जब तक प्रभु के इच्छा रहेगी तब तक मैं आगे यहाँ सेवा करता रहूंगा. और हम सब इसके द्वारा जो है लोगों के कल्याण की प्रार्थना करते हैं. यह जो है हैदराबाद के जो है हेरिटेज प्लेस में भी आता है. तो मंदिर हमारा 2 एकड़ में है, और सबसे बड़ा पूरे हैदराबाद में सबसे बड़ा शिवलिंग भी हमारे पास शिवलिंग भी है. सबसे बड़ा शिवलिंग हैदराबाद का हमारे पास में ही मंदिर में है. यहाँ पर श्री दक्षिणामूर्ति की स्थापना भी अभी हमने 4 मार्च 2025 को किया. तो वो मंदिर भी यहाँ पर बड़ी भव्यता है. जैसे महिमा भगवान श्री गुरुवायूरप्पन की, वैसे ही वो जो है दक्षिणामूर्ति गुरु की भी है. भगवान शिव के प्रथम स्वरूप आदि गुरु कहे जाते हैं. वो दक्षिणामूर्ति की भी स्थापना हमने यहाँ पर भी किया है. धन्यवाद. बहुत बहुत धन्यवाद महाराज जी, आप इतने कंप्लीट डिटेल्स हमको ये टेंपल के बारे में बताए. जो बोले यहाँ पे जो एम्बियंस है, जो नेचर है, बहुत अच्छा लगा हमारे को.
हम तो हर साल आते हैं यहाँ पे दर्शन के लिए, तो हमको तो बहुत अच्छा लगता है. हमारे व्यूअर्स को भी रिक्वेस्ट है कि మీరు కూడా ఎప్పుడైనా టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ जरूर विजिट करें. जो लोग भी इसको देखें तो एक बार इस मंदिर का जरूर विजिट करें, भगवान का आशीर्वाद लें. मैं इस बात को एक बार पुनः कहना चाहता हूँ, ये प्रभु के अंदर बड़ी शक्ति है. जो भी व्यक्ति यहाँ से अंदर जाकर के अपनी जो भी इच्छा प्रकट करता है, मैंने 3.5 साल में देखा कि लोगों की मनोकामनाएं 99% लोगों की मनोकामनाएं यहाँ से पूर्ण हो जाती हैं. लोगों को बाहर जाने का भी, जैसे विदेश जाने का किसी का योग नहीं बन रहा है तो चिरकुट बालाजी जाते हैं, साथ में इनका भी दर्शन अगर करता है व्यक्ति तो उसको विदेश जाने का रास्ता भी खुल जाता है. इससे बहुत सारे चमत्कार, लोगों का विवाह नहीं हो रहा है, बहुत सारे लोगों को संतान नहीं थी. जब हम यहाँ पर आए, लोगों की पूजा पाठ किया, करवाया, तो लोगों को संतान की भी प्राप्ति हुई. भगवान का बड़ा आशीर्वाद है. तो यहाँ पे अंदर जाने का भी इजाजत है? अंदर जाने की इजाजत है, लेकिन जब व्यक्ति मांस मदिरा मीट मछली का सेवन न करता हो तो हम उसको गर्भगृह में ले जाकर के उससे भी पूजा अर्चना करवा देते हैं. ओके ओके, बहुत बहुत धन्यवाद. साथ ही साथ हम आपके व्यूवर्स के माध्यम से यहाँ पर ये भी बताना चाहते हैं कि यहाँ पर हमने एक पौधा लगाया हुआ है जिसका नाम गुड़मार है, और वो पौधा जो है डायबिटीज पेशेंट के लिए अमृत है. अमृत. ओके. अभी तक मुझे यहाँ से कोई भी व्यक्ति उसकी पत्तियां खाई जाती हैं, उसकी पत्तियां खाने वाला आदमी कभी भी वापस आकर के मुझे ये नहीं बोला कि मुझे इसके पत्तियों से लाभ नहीं मिला. मैक्सिमम कम से कम मैंने यहाँ पर पिछले 3.5 साल में कम से कम 350 लोगों का डायबिटीज भगवान के आशीर्वाद से किया. मैंने कुछ नहीं किया, सब इनकी कृपा से होता है. तो लोगों का जो है काफी अच्छा, डायबिटीज को लेकर के भी यहाँ पर बड़ा अच्छा हुआ है, पौधा लगाया हुआ है. तो जिसको भी जरूरत हो, तो आप लोग अगर घर परिवार में कोई व्यक्ति डायबिटीज का पेशेंट है तो आकर के हमसे जब मिलेगा तो हम यहाँ पर जो है आपको वो पौधे के बारे में बता देंगे. तो उसको थोड़ा सा निगरानी में खाया जाता है, वो पूरी तरह से निःशुल्क है, उसका कोई सेवा चार्ज नहीं लिया जाता. लोग जब भी आते हैं तो वो फ्री में आप पौधे ले जाएं, पत्तियां ले जाएं, अपने घरों में लगाएं, लोगों को भी कल्याण के लिए आप उसको बांटते रहें. धन्यवाद. बहुत धन्यवाद गुरुजी, इतना अच्छा बात आप बोलने के लिए. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ టెంపుల్ ఆర్మీ ఆధ్వర్యంలోనే కంప్లీట్ గా ఇదంతా వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఎటువంటి సంఘటనలు, ఎటువంటి అట్లాంటివి యూనో సస్పిషియస్ యాక్టివిటీస్ అలాంటివి జరగడంలో ఎలాంటి ఆస్కారం అనేది లేదు. సో చాలా సేఫ్ ప్లేస్ అండ్ చాలా మంచి ప్లేస్ కూడా, నేచర్తో కనెక్ట్ అయ్యే ఒక ప్లేస్. సో ఇప్పటి వరకు అయితే మనము కంప్లీట్ దర్శనం అయితే చేసుకున్నాము. టెంపుల్ కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటాము, స్టోరీ ఏంటి, సో అన్ని నేను వివరించడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఈ టెంపుల్ బ్లాగ్ ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ చేయండి. అండ్ కీప్ ఆన్ సపోర్టింగ్ అస్. సనాతన్ సత్సంగ్, ది ఇన్నర్ బ్లిస్ 18. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు.